ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనము రేషన్ కార్డ్ ఈకేవైసీ గురించి తెలుసుకుందాం. రేషన్ కార్డ్ ఈకేవైసీ అనగానేమి, రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎందుకు చేపియాలి? ఎక్కడ చేపియాలి? ఎలా చేపియాలి? రేషన్ కార్డ్ ఈకేవైసీ అనగా మీరు రేషన్ కార్డ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు అసలు బతికే ఉన్నారా? ఊర్లోనే ఉన్నారా? లేదంటే ఎక్కడికైనా షిఫ్ట్ అయినారా లేదా? అని గవర్నమెంట్ డెసిషన్ కోసం, చెకింగ్ కోసం రేషన్ కార్డ్ ఈకేవైసీని చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరూ రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయించుకోవాలి. రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎక్కడ చేయాలి? ఎక్కడ చేస్తారు? రేషన్ కార్డ్ ఈకేవైసీని మీకు దగ్గరలో ఉన్న మీ రేషన్ షాప్‌లో చేస్తారు. ఎవరు చేస్తారు? మీ రేషన్ డీలర్. ఎక్కడ? ఎలా చేస్తారు? ఈ-పాస్ మిషన్‌లో ఎవరైతే ఈకేవైసీ చేయించుకోవాలనుకుంటున్నారో వారు వెళ్తే మీ వేలిముద్ర తీసుకొని, వేలిముద్ర వేసుకొని వాళ్ళు మీకు విజయవంతం చేస్తారు. ఇప్పుడు కొన్ని డౌట్స్ మీకు ఈ క్రమంలో వస్తాయి. ఏమేమి వస్తాయంటే, ఇంట్లో అందరూ వేలిముద్రలెయ్యాలా? ఇక్కడ చిన్న పిల్లల వేలిముద్రలు 7 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళవి వేలిముద్రలు ఈ-పాస్ మిషన్‌లో తీసుకోవు. ఇంకా ముసలి వాళ్ళ వేలిముద్రలు కూడా తీసుకోవు. అవి ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? మొదటగా ఇంట్లో ఉన్న అందరూ వేలిముద్రలు వేయాల. 2 ఊర్లో లేని వాళ్ళు గానీ, చిన్న పిల్లలు గానీ, వేలిముద్రలు పడని వాళ్ళు గానీ, ముసలి వాళ్ళు గానీ ఏం చేయాలి అంటే గవర్నమెంట్ కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చింది. మీ దగ్గరలో ఉన్న మీ సచివాలయంకి వెళ్లి మహిళా పోలీస్ గానీ, వీఆర్ఓ అని గానీ కలిసి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ ఇస్తే వాళ్ళు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీని మీరు గనక చెప్పినట్లయితే సక్సెస్ అవుతుంది. ఇలా ఊర్లో లేని వాళ్ళు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు గూడా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి. చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే మీకు ఈ రేషన్ కార్డ్‌లో మీరు ఊర్లో లేనట్లుంటుంది. సో, మీకు బియ్యం కట్ అయ్యే అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్కరూ 7 సంవత్సరాల లోపల ఉన్నా గూడా ముసలోళ్ళైనా, పడినోళ్ళైనా ఒకవేళ ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ కాకుంటే ఆధార్ సెంటర్‌కెళ్లి లింక్ చేపించుకొని విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.